రెండేళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు తెలిపారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో సాధించిన అభివృద్ధి సంక్షేమ విజయాలను ప్రజలకు చేరవేసే లక్ష్యంతో చేపట్టిన రెండేళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం ఇంటింటి ప్రచార కార్యక్రమంపై వేమూరులోని ఎన్టీఆర్ పురవేదికలో వేమూరు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలు, కూటమి నాయకులకు ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహణపై సమగ్రంగా దిశానిర్దేశం చేశారు. సమావేశం అనంతరం రెండేళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం ఇంటింటి ప్రచార కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ కూటమి ప్రభుత్వం రెండేళ్లలో చరిత్రాత్మక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసిందన్నారు. ఇప్పుడు ఆ మంచి పనులను ప్రతి ఇంటి గడపకు తీసుకెళ్లే బాధ్యత మనందరిది అని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని పార్టీ కార్యక్రమంగా కాకుండా ప్రజా కార్యక్రమంగా భావించి ప్రతి కార్యకర్త ప్రజల్లోకి వెళ్లాలి. కూటమి నాయకులు పూర్తి సమన్వయంతో పనిచేసి ప్రతి కుటుంబాన్ని కలవాలి అని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లలో అమలు చేసిన తల్లికి వందనం, స్త్రీ శక్తి, అన్నదాత సుఖీభవ, దీపం 2, ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ, ఉచిత ఇసుక విధానం, సబ్సిడీ రుణాల పథకాలు, ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, మత్స్యకార భరోసా, సూపర్ 6 హామీల అమలు వంటి ప్రధాన సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఇంటికి చేరవేసి ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, వృద్ధులు, అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం అందించిన సంక్షేమ ఫలాలను ఇంటింటికి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. ఆ 3 నిమిషాలు ఆ ఇంటి దగ్గర స్పేర్ చేసి మనం స్పెండ్ చేసి వాళ్ళకి వివరంగా ఈ పాంప్లెట్ ఇచ్చి పాంప్లెట్ సంబంధించి లేదా వాళ్ళ యోగక్షేమాల గురించి వారు ఏమైనా చెప్తే మీరు విని మంచిగా ప్రభుత్వం గురించి మన పార్టీ గురించి 2 మాటలు చెప్పి 3 నిమిషాలు ఇంటికి మీరు కేటాయించాలి. ఆ కేటాయించే విధానం కోసమే ఈ 3 నిమిషాలకు ఒక ఫోటోని అప్లోడ్ అయ్యి అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అంటే 90 నిమిషాలు గంటన్నర తిరగాలి ప్రతిరోజు అంటున్నారు. సరదాగా మీరు ఉదయం సాయంత్రం షెడ్యూల్ వేసుకొని తిరగచ్చు, పెద్ద ఇబ్బంది ఏం కాదు. వాకింగ్ చేసినట్టు చేస్తే ఆరోగ్యానికి మంచిది, పరిచయాలు పెరుగుతాయి. లోకల్ బాడీ ఎన్నికలకి అక్కడ ఉన్నటువంటి స్థానికులతో పరిచయాలు కానీ రేపు వారి నుంచి ఏ ఇంట్లో ఎవరున్నారు ఏంటి, వారి యొక్క మనస్తత్వం ఏంటి, వారి రిటర్న్లు అనుకూలంగా ఉన్నారు, ఇవన్నీ కూడా బేరీ చేయడానికి కూడా పనికొస్తుంది. ప్రధానంగా పెట్టిందే కార్యక్రమం లోకల్ బాడీ స్థానిక సంస్థల ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమం పెట్టారనేది వాస్తవం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం కూడా క్షేత్రస్థాయిలో పనిచేసుకోవాల్సిన అవసరం ఉందనేది ఇలా సిన్సియర్గా పనిచేయమని చెప్పి మీ అందరూ కూడా అప్పీల్ చేస్తూ ఉంటాను. కింద స్థాయి దాకా వెళ్ళి కూడా అందరితో మాట్లాడుతూనే ఉంటాను. నాకు కూడా ఏం పని లేదు కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండాలి. ఖచ్చితంగా ఎవరు కష్టపడుతున్నారు, ఎవరు పని చేస్తున్నారు, ఎవరు అలసత్వంగా ఉన్నారు అనేది కూడా ప్రతిరోజు నేను కూడా స్వయంగానే గమనిస్తాను. ఎందుకంటే ప్రతిదీ నేను చూస్తాను కాబట్టి పెద్ద పనేం కాదు. రోజు మానిటర్ చేసుకోవటం, ఏ రోజు ఏ బూత్ ఎన్ని ఫోటోలు వచ్చినాయి అనేది మళ్ళీ మీరు అప్లోడ్ చేసిన ప్రతి రిపోర్ట్ వస్తూ ఉంటుంది కాబట్టి అది చూసుకొని ఇప్పుడు మీ అందరూ కూడా నేను కూడా పై ఎత్తున మానిటర్ చేస్తాను కాబట్టి మీరందరూ సిన్సియర్గా ఈ కార్యక్రమం మీద దృష్టి పెడతారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా దీనికి సంబంధించి వీళ్ళు కొన్ని రోజుకు గరిష్టంగా 30 ఇళ్ళు మాత్రమే సందర్శించడానికి అనుమతి ఉంటుంది. ప్రతి ఇంటి మధ్య కనీసం 3 నిమిషాలు విరామం ఉండాలి. ఉదయం సమయం కూడా ఉదయం 7:30 నుంచి రాత్రి 9 గంటల లోపు. ఉదయం 7:30 పొద్దున్న లేచినప్పుడు మీరు వెళ్ళారనుకో, 1 గంటన్నర తిరిగితే అయిపోద్ది. ఉదయం 7:30 నుంచి సాయంత్రం 9 గంటల లోపే మీకు ఆ లింక్ ఉంటుంది. టైం కూడా వాళ్ళే పెట్టారు, పార్టీ నిర్ణయించింది. ఉదయం 7:30 నుంచి సాయంత్రం 9 గంటలకి లోపు ఇవన్నీ ఉంటాయి. ఫోటోతో ధృవీకరణ, ఇంటి సభ్యులకు కరపత్రాలు అందిస్తూ ఫోటో తీసి ధృవీకరించండి. ఇంకోటి కూడా ఇచ్చారు కానీ ఓటీపీ ధృవీకరణ అని, ఇది కొంచెం ఇబ్బందితో కూడుకున్న పని అనుకుంటా. ఫోటో మీరు వెళ్ళిన ప్రతి చోట ఆ వ్యక్తికి ఈ పాంప్లెట్ ఇచ్చి ఫోటో దిగి దాన్ని ఖచ్చితంగా దాదాపు 269 అన్న క్యాంటీన్లు అక్కడ మన నియోజకవర్గంలో పట్టిపల్లిలో కూడా బ్రహ్మాండంగా సాగుతూ ఉంది. మరి అటు వెళ్ళినప్పుడు మీరు కూడా ఎవరైనా వెళ్ళొచ్చు, అక్కడికి బ్రహ్మాండంగా ఆ కార్యక్రమం నడుస్తూ ఉంది. చేనేతలకు 200 రూపాయలు అవి, అదేవిధంగా పవర్ లూమ్లకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తూ ఉన్నారు.
మత్స్యకారులకి 20,000 రూపాయలు ఏటా వాళ్ళ ఖాతాలకు జమ చేస్తుంది కానీ ఆటో డ్రైవర్ల సేవలో అని 15,000 రూపాయలు వాళ్ళకి ఇస్తున్నది కానీ ఇవన్నీ కూడా మనం చెప్పకుండా చేస్తాం. సూపర్ 6 స్కీములు కాకుండా కొత్త స్కీములు. దాంతోపాటు పోలవరం నిర్మాణం గతంలో 72% 14-19 మధ్యలో నిర్మాణం జరిగితే ఆ స్కీము అర్ధాంతరంగా వాళ్ళు నాశనం చేసేసి వదిలేస్తే డయాఫ్రమ్ వారు కూడా కొట్టుకుపోతే అదనంగా మరో 1000 కోట్లు ఖర్చు అయింది. వాటన్నిటిని మళ్ళీ రీఎస్టిమేట్ చేసి శరవేగంగా ముందుకు పోతా ఉంది. 89% ఇప్పుడు పూర్తి చేశారు పోలవరం స్కీమ్. అమరావతి నిర్మాణం మీ అందరికీ తెలుసు. ఇప్పుడు 56,000 కోట్ల రూపాయల పనులు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి అమరావతిలో. ఈ 2 ఏళ్లలో అమరావతి నిర్మాణం దాదాపు అక్కడ ఆ భవనాల నిర్మాణం కానీ రోడ్లు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మొత్తం పూర్తయింది. దీనికి తోడు మరి మీ అందరికీ తెలుసు ఇవాళ అనేక ఇబ్బందులు రైతాంగానికి సంబంధించి ఇలా ఎల్నినో ప్రభావం పూర్తిగా వర్షాభావ పరిస్థితులుండి ఇలా నాట్లేయటం నారువాళ్ళు పోసుకోవటం చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నీళ్లు కాని పరిస్థితుల్లో మళ్ళీ పట్టిసేవ తీసుకొచ్చి ఈరోజు మళ్ళా ఏదో ఒక విధంగా నీళ్లు అందిస్తూ ఉన్నారు. అక్కడికి గొడవలు జరుగుతూ ఉన్నాయి. మీరందరూ ఫోన్లు చేస్తూ ఉన్నారు అటు రాలేదు ఇటు రాలేదని. కానీ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ముందు చూపు ఆ రోజు తీసుకున్నటువంటి చర్యల వల్ల ఇవాళ మళ్ళా పట్టిసేవని మళ్ళా పునరుజ్జీవింపు చేసుకొని మళ్ళీ 7-8 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ సంవత్సరం పట్టిసేవ మళ్ళీ మనకి పారే పరిస్థితి తీసుకొచ్చారు. 3.5 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులకు ఎంఓయూ జరిగినాయి. అంటే ఒక ఇల్లు కట్టాలంటేనే 2 సంవత్సరాలు పట్టింది. పరిశ్రమలు అంటే మొదలు పెడుతున్నారు, అగ్రిమెంట్లు అయినాయి. కొంతమంది శంకుస్థాపనలో భూమి పూజ చేసి మొదలుపెట్టారు. ఇవన్నీ కట్టాలంటే 1 సంవత్సరాలు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పట్టింది. ఖచ్చితంగా ఈ 5 ఏళ్ల కాలంలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చాం. ఖచ్చితంగా 20 లక్షల ఉద్యోగాలు కూడా ఇస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పగలుగుతా ఉన్నాను మీకు. ఇప్పుడు అంత వర్క్ జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా మరి ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. 5 సంవత్సరాల చీకటి రోజులు 19 నుంచి 24 వరకు జరిగినటువంటి పరిపాలనలో మనం పడ్డ కష్టాలు ఇబ్బందులు ఏమున్నాయో అవన్నీ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు ఒకసారి గుర్తు చేసుకోండి. ప్రతిరోజు ఒక 5 నిమిషాలు 19 నుంచి 24 వరకు జరిగినటువంటి రోజులు ఆ పరిపాలన గుర్తు చేసుకోండి. ప్రతిదానికి మనం ఏదో అడగటమో లేకపోతే బాధపడటమో ఏదో రాలేదు ఏదో వస్తుంది అనుకుంటే ఏదో జరిగిందనేది ఒక అసహనం అసంతృప్తి పడవద్దు. ఇది ఒక సిస్టంలో పోతూ ఉంటుంది. తెలుగుదేశం ప్రభుత్వం అంటే అడ్డగోలు ప్రభుత్వం కాదు, అడ్డగోలు పార్టీ కూడా కాదు. 44 సంవత్సరాలు క్రమశిక్షణాయుతంగా అంగుళం పెరుగుతూ వచ్చినటువంటి పార్టీ, బలమైన పునాదులు ఉన్నటువంటి పార్టీ. ఇక అసలు వ్యక్తులు ముఖ్యం కాదు, పార్టీ వ్యవస్థ ముఖ్యం. ఈ వ్యవస్థ బ్రహ్మాండంగా మనగలిగితేనే మన భవిష్యత్తు, ప్రజల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతో కొన్ని త్యాగాలకు కూడా సిద్ధమై నిరంతరం కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఏదో అధికారం వచ్చింది ఏదో చేసాం ఆ రోజు ఏదో చేసాం ఇవాళ వచ్చిందంటే కాదు, మళ్ళా అటువంటి చీకటి రోజులు రాకూడదనే ఆలోచనతో మనం నిరంతరం ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తాము. మన నియోజకవర్గం వరకు ఖచ్చితంగా కార్యకర్తలకి ఎక్కడ కూడా అన్యాయం జరగదు. ఎవరు కూడా ఎక్కువ ఊహించుకుంటే మనం చెప్పలేం, కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని గుర్తించడం జరిగింది. వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఇప్పుడు ఇచ్చిన పదవులు కానీ పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ మన స్థాయిలో మన పరిస్థితుల్లో మన ప్రాంతంలో మన దగ్గర ఉన్నటువంటి పదవులన్నీ కూడా నేను దాదాపు చాలా వరకు ఎవరు వేలెత్తి చూపకుండానే ఇప్పటి వరకు మనము భర్తీ చేసాం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఖచ్చితంగా అదేవిధంగా మనం ముందుకెళ్తాం. మనతో పాటు కలిసి వస్తున్నటువంటి పార్టీలుగా ఉన్నటువంటి జనసేన పార్టీ, బీజేపీ పార్టీని కూడా మనం కలుపుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. విస్తృతమైన ప్రయోజనాల దృష్ట్యా, రాష్ట్రంలో విస్తృతమైన ప్రయోజనాల దృష్ట్యా కూటమి ప్రభుత్వం ఆవశ్యకత. కనీసం పెద్దలు బ్రహ్మాండంగా కలిసి పనిచేస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, వీళ్ళంతా అదే వరవడి ఇక్కడ కనపడాలి. వాళ్ళు 2 దశాబ్దాలు కనీసం కలిసి ఉండే ఆలోచనలు ఫౌండేషన్ తయారు చేస్తూ ఉన్నారు.
ఆ దిశగా మనం కూడా స్థానికంగా కలిసి పనిచేసుకోవాలని ముందుకు పోవాల్సిన అవసరం. ఈ 2 సంవత్సరాల పరిపాలన, 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం. ప్రజలు మనకిచ్చినటువంటి అధికారం 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. 2 ఏళ్లలో ప్రజలు చూపించినటువంటి ఆదరణకి మనం చూపించినటువంటి నమ్మకాన్ని ఈ రోజున ఇంటింటికి తీసుకెళ్ళడానికి మనం కార్యక్రమం తీసుకున్నాం. అదే 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం. మనం చేసిన అభివృద్ధి, సంక్షేమం ఇంటింటికి తీసుకెళ్లాలనేది పార్టీ యొక్క ఆలోచన. అధికారంలో ఉన్నాం. కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అధికారంలో కూటమి ప్రభుత్వం ఉంది. అధికారుల ద్వారా జరిగే కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కానీ పార్టీ పరంగా నిరంతరం ప్రజల్లోకి మన ప్రభుత్వ కార్యక్రమాలు తీసుకెళ్లాల్సిన బాధ్యత కలిగినటువంటి పార్టీ నాయకులుగా మనందరి మీద ఉంది. ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచన చేస్తే, ఇప్పుడు విజయబాబు గారు చెప్పాడు, మరి మీ అందరికీ తెలుసు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ 2 సంవత్సరాల కాలంలో మనం ఏమేమి కార్యక్రమాలు చేసామనేది పెద్దలందరూ కూడా మాట్లాడారు. ఇచ్చిన హామీలన్నీ కూడా దాదాపు పూర్తి చేశాం. నాకు తెలిసి ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లు 4,000, 6,000, 10,000, 15,000 గ్రేడ్స్గా అందిస్తా ఉన్నాం. ఇందులో మనం చేయింది ఏంటంటే నూతనంగా పెన్షన్లు ఇంకా అందించలేకపోయాం. దానికోసం మీరు నా దృష్టికి ఏ విధంగా తీసుకొస్తూ ఉంటారో, లేదు గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ప్రజలు మనల్ని ఏ విధంగా అడుగుతూ ఉన్నారో, ఇదే విధానంలో మన కుటుంబ పెద్ద చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా మేమందరం చాలాసార్లు తీసుకెళ్ళాం. తప్పనిసరిగా ఆ దిశగా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. నూతనంగా పెన్షన్లు త్వరలోనే పంపిణీ చేస్తామని చెప్పి నేను ఖచ్చితంగా నమ్ముతా ఉన్నా. ఎన్నో కానీ ఖచ్చితంగా పెన్షన్లు ఉన్నాయి. కొత్త పెన్షన్లు స్థానిక సంస్థల ఎన్నికల్లోపే ఈ పెన్షన్లు కూడా మనం పంపిణీ చేస్తామనే విశ్వాసం నాకుంది. పోతే అన్నదాత సుఖీభావ మాత్రం ప్రతి రైతుకు ఏటా 20,000 ఇచ్చేటటువంటి కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం దశల వారీగా 3 దశల్లో 2,000 రూపాయలు, 6,000 రూపాయలు ఇస్తే 14,000 రూపాయలు మ్యాచింగ్ గ్రాంట్గా వాళ్ళు 2,000 రూపాయలు ఎప్పుడైతే వేస్తా ఉన్నారో 3 దఫాలుగా మనం ఇవ్వాల్సిన 14,000 మనం జమ చేస్తూ ఉన్నాం. ఇందులో నూతనంగా చేయాల్సిందే లేదు. ఒక పెన్షన్లోనే కొత్త పెన్షన్లు ఇంకా ఇవ్వాలి. మనం తల్లికి వందనం ఇంట్లో ప్రతి విద్యార్థికి అందించేటటువంటి కార్యక్రమం దాదాపు 67.5 లక్షల మందికి, జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు 43 లక్షల మందికి ఇస్తే 67.5 లక్షల మందికి ఇవాళ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇంటర్మీడియట్లో పిల్లలకి ఈ తల్లికి వందనం ద్వారా మనం వాళ్ళ ఖాతాలకు జమ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంటర్మీడియట్ దాటితే ఫీ రియంబర్స్మెంట్ కింద ఆ చదువుకునే పిల్లలకి డబ్బులు వస్తాయి. ఇంటర్మీడియట్ దగ్గర నుంచి కింద ఫస్ట్ క్లాస్ వరకు ఈ తల్లికి వందనం స్కీమ్ కింద జమ చేస్తున్నటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. అంటే అదేవిధంగా దీపం 2 కింద ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చే స్కీమ్ అమలు అవుతా ఉంది. దీని మీద ఏమి కొత్త విమర్శ లేదు. స్త్రీశక్తి కింద ఉచిత బస్సు సౌకర్యం. మనం ఏ బస్సు చూసినా, ఆర్టీసీ బస్సు చూస్తే కిటకిటలాడిపోతా ఉంది. కోట్ల మంది ఇప్పుడు ప్రయాణాలు చేశారు. నాకు కరెక్ట్గా గుర్తులేదు కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఇటీవల చెప్పారు. కోట్ల మంది ప్రయాణాలు చేస్తున్నారు. రోజుకి లక్షల్లో ఉంటాయి ప్రయాణాలు చేసేవాళ్ళు. అంత కంఫర్ట్గా మన మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం కలిగజేస్తున్నటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం. అంటే ఇచ్చిన హామీలు ఒకసారి గుర్తు చేస్తున్నా. అదేవిధంగా మీకు ఇచ్చిన హామీలో దాదాపు ఈ 5 స్కీములు
అమలు చేస్తే సూపర్ 6లో అందులో కొత్త పెన్షన్లు ఒకటి రావాలి, అంతే ఆగి ఉన్నాయి. మిగతా అన్ని అమలు చేసాం. ఆ 1500 పథకం అది కొంచెం తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలంట, అవి కూడా ఇందులో ఇచ్చారు. మనం చకచక తీసుకుంటా పోతే ఉపయోగం లేదు. కరపత్రాన్ని 2 చేతులతో సరిగ్గా పట్టుకోవాలి. వినండి బాగా, కరపత్రాన్ని నలిగిపోకుండా వంకరగా లేకుండా 2 చేతులతో స్ట్రైట్గా నిటారుగా పట్టుకోవాలి. అప్పుడే ఫోటోలో కరపత్రం స్పష్టంగా కనిపిస్తుంది. మంచి లైటింగ్ ఉన్న చోట మాత్రమే స్పష్టంగా ఫోటో తీసుకోవాలి. అదేవిధంగా దూరం నుంచి కాకుండా 5 అడుగుల దూరంలోనే నిలబడి ఫోటో తీయాలి. కరపత్రం మీద అక్షరాలు లోగోలు చేతులతో మూసివేయకుండా చూసుకోవాలి. ఫోటో తీసేటప్పుడు కెమెరా ఫోకస్ అయిన తర్వాతే క్లిక్ చేయాలి. ఇది నాకంటే మీకే ఎక్కువ తెలుసు. ఫోటో తీసేటప్పుడు కెమెరా ఫోకస్ అయిన తర్వాత క్లిక్ చేయాలంట. బ్లర్ ఆ మసక ఫోటోలు అవన్నీ తీస్తే మళ్ళీ అప్లోడ్ కావు. కరెక్ట్గా క్లియర్గా తీయాలి ఫోటో. ఫేస్ మ్యాపింగ్ బట్టి ఒకరితో ఒక ఫోటోను మాత్రమే అంగీకరిస్తున్నాడు. ఒక్కొక్క మనిషికి ఒక ఫోటోనే తీయాలి, రెండోది తీస్తే మళ్ళీ చల్లదు. ఇది మళ్ళీ మీరు గ్రామంలో ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, ఏం చేశారనేది GPS ట్రాకింగ్ ద్వారా అక్కడ చూస్తూ ఉంటారు. అది కూడా దృష్టిలో పెట్టండి. టెక్నాలజీ అలా డెవలప్ అయిపోయింది పూర్తిగా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, కొత్త విధానాలన్నీ వచ్చినాయి. మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ గ్రామంలో పక్కన బూత్ లెవెల్లో మనం మూలన ఏం చేస్తున్నామో అక్కడ నుండి చూస్తామనే పరిస్థితి ఇక టెక్నికల్గా అవన్నీ కూడా ఫెసిలిటీస్ వచ్చినాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఉన్న టెక్నాలజీని వాడుకోవాలి. ఆ టెక్నాలజీ వల్ల 90% మంచి ఉంది, 10% చెడు ఉంది. ఆ చెడులోకి మనం ఇరుక్కోకుండా ఆ 90% మంచి ఏది ఉందో మనం వినియోగించుకోవడానికి మనందరం కూడా ప్రయత్నం చేయాలని చెప్పి, దానికి ఈ 27వ తేదీ నుంచి జరిగేటటువంటి కార్యక్రమాల్ని మీరు విజయవంతంగా పూర్తి చేస్తారని చెప్పి, నేను కూడా మరి 27వ తేదీ నుంచి ఒక 2 వారాలకి షెడ్యూల్ ఆల్రెడీ తయారు చేశాను. నేను పాల్గొనే వాళ్ళు, నేను మీ కార్యక్రమానికి పాల్గొనే ఊళ్ళో సాయంత్రం పూట వస్తే మీరు ఉదయం పూటే ఆ మండలంలో కార్యక్రమం చేసుకొని ఆ రోజు సాయంత్రం నేను వచ్చే కార్యక్రమంలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తే సంతోషంగా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, 27వ తేదీ సాయంత్రం 4 గంటలకి ఐలవరం గ్రామంలో నేను కార్యక్రమంలో పాల్గొంటా. ఐలవరం ఉన్నారా అన్న? ఐలవరం 27. అదేవిధంగా 28 అమర్తలూరు మండలం మూల్పూరు సాయంత్రం 4 గంటలకి నోట్ చేసుకోండి. కొల్లూరు మండలం 29వ తేదీ కొల్లూరు మండలం చిన్నపులివర్రు. అదేవిధంగా 29 చిన్నపులివర్రు. 30వ తేదీ వేమూరు మండలం బూతుమల్లి. ఇక్కడే ఏమన్నా ఓపెనింగ్స్ కానీ ఇతరత్ర కార్యక్రమాలు ఏమైనా ఉంటే ఆ ఏర్పాట్లు కూడా చేసుకోండి నేను ఇచ్చిన డేట్స్లో. ఇది 30వ తేదీ వేమూరు మండలం బూతుమల్లి. 31వ తేదీ అమర్తలూరు మండలంలో ఈ 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి ఇంటింటికి ప్రచార కార్యక్రమంతో పాటు PGRS కూడా శుక్రవారం వచ్చింది. ఆ రోజు PGRS కార్యక్రమం కూడా అమర్తలూరులో 2 కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా శనివారం 1వ తేదీ చుండూరు మండలంలో NTR భరోసా పెన్షన్లు మోదుకూరులో ఈ కార్యక్రమం ఇంటింటికి కార్యక్రమంతో పాటు 1వ తేదీ వచ్చింది. పెన్షన్ల కార్యక్రమం కూడా మోదుకూరులో 1వ తేదీ ఏర్పాటు చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా 2వ తేదీ ఖాళీ సెలవు. 3వ తేదీ రాచూరు పట్టిపల్లి మండలం రాచూరు. 4వ తేదీ చింతల్లంక కొల్లూరు మండలం 4వ తేదీ వచ్చే నెల. 5వ తేదీ వేమూరు మండలం వర్హాపురం ఆగస్టు 5. అదేవిధంగా 6వ తేదీ మళ్ళా చుండూరు మండలం తొట్టెంపూడి. 7వ తేదీ అమర్తలూరు మండలం ఎలవర్రు. 7వ తేదీ వరకు ప్రోగ్రామ్స్ ఇచ్చాను. ఏదైనా అత్యవసరమై ఏదైనా వేరే ప్రోగ్రాం రాష్ట్ర పార్టీ నుంచి కానీ ఏదైనా వస్తే ఏదైనా ఒకవేళ నేను ఆ రోజు మిస్ అయితే
ఆ ప్రోగ్రామ్ మన తర్వాత తీయడం జరిగింది. ఇప్పటివరకు టెంటేటివ్గా అయితే ఈ ప్రోగ్రాం ఫాలో అవ్వమని చెప్పి అందరికీ తెలియజేస్తూ అందరూ కూడా చాలా బాధ్యతగా, ఎందుకంటే ఖచ్చితంగా ఇది జూలై నెల చివరిలో ఉన్నాం, ఆగస్టు సెప్టెంబర్. నాకున్న అవగాహన ప్రకారం ఆగస్టు సెప్టెంబర్ అంటే అక్టోబర్ ఎన్నికలు ఉంటాయి. సెప్టెంబర్ చివరిలో కానీ అక్టోబర్ 15 లోపు మున్సిపల్ ఎలక్షన్లు ఉంటాయి. మండలాలకి వాటికి అక్టోబర్ చివరిలో ఎన్నికలు ఉంటాయి. నవంబర్లో పంచాయతీ ఎన్నికలు కూడా అయిపోతాయి. అవి దృష్టిలో పెట్టుకొని మనందరం కూడా ఇప్పుడు మనం వేసే ప్రతి అడుగు ఈ 3 నెలలు స్థానిక సంస్థల ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని మనందరూ కూడా కష్టపడి పనిచేసి పార్టీని బలోపేతం చేసుకొని మిత్రపక్షాలను అదేవిధంగా కూటమి పార్టీల ఐక్యతతో ముందుకు పోయి మనం ఈ కార్యక్రమాలన్నీ విజయవంతం చేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.